ప్రత్యేకమైన సభలు దేవుని నామమునకు మహిమ కలిగించే విధముగా నేర్చుకుందాం. ఇప్పటికే కొంత సేపు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని కూర్చున్న మీ అందరినీ అభినందిస్తున్నాను. దేవుని వాక్యం నేర్చుకోవడానికి మీరు ఇంత శ్రద్ధ చూపిస్తున్నందుకు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని విరివిగా దీవించును గాక. ఈ కార్యక్రమాలు జరిగించడానికి అధికారికంగా అనుమతి ఇచ్చిన ప్రభుత్వ నాయకులకు, రాజకీయ నాయకులకు నా హృదయపూర్వకమైన వందనాలు. సహజంగా క్రైస్తవ సభలుంటే అవి ఎలా ఉంటాయో అనే ఆలోచన. అయితే ఈరోజు ఇక్కడ మనం జరుగుతున్నది క్రైస్తవ సహవాసానికి, క్రైస్తవ సంఘానికి, దేవునికి మహిమ కలిగించే విధంగా, ఎవరికి ఇబ్బంది కలగకుండా, సమయం మీరకుండా, లేక శబ్దంతో వారిని విసిగించకుండా ఈ కార్యక్రమాన్ని జరిగిద్దాం. క్రైస్తవ సభలు, క్రైస్తవ సమావేశాలు అంటే ఇలా ఉంటాయి అని తక్కిన వారు నేర్చుకోవడానికి ఇది ఒక భాగ్యం. దేవుని మందిరం, ఈ దేవుని మందిరం అనే ఈ మాట పరిశుద్ధ లేఖనాల్లో, పాత నిబంధన, క్రొత్త నిబంధనలో చాలా చోట్ల రకరకాలైన మాటలతోటి వాడబడింది. పరిశుద్ధ స్థలము, దేవాలయము, బలిపీఠము, ఇలాగూ రకరకాలైన మాటలతోటి ఈ దేవుని మందిరము అనేటువంటి వాక్యము మనకు పరిచయం చేయబడింది. దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశము ఒకటి కాదు, చాలా ఉన్నాయి. వాటన్నిటినీ ఒకే పాఠంలో మనం నేర్చుకోలేము. దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశాల్లో ఒకటి, దేవుడు మానవునితో లేక మానవుడు దేవునితో సమావేశమయ్యేటువంటి స్థలం. మానవుడు దేవునితో సమావేశమయ్యేటువంటి స్థలము, అదే దేవుని మందిరం. ఈ దేవుని మందిరం అని పిలువబడుతున్న దీనిలో ఒక ప్రాముఖ్యమైన ఆలోచన ఏంటంటే, మానవులు పాపం చేయటం ద్వారా, లేక మన మొదటి తల్లిదండ్రులు పాపం చేయటం ద్వారా ఈ భూమి మీదకి పాపాన్ని, శాపాన్ని తెచ్చారు. దానికి పరిష్కారము ఇవ్వటానికి దేవుని మందిరం. దేవుడిచ్చేటువంటి పరిష్కారము, దాన్ని రక్షణ మార్గం అని చెప్తారు. ఈ రక్షణ మార్గం మందిరంలో వివరింపబడుతుంది. మందిరంలో జరిగేటువంటి కార్యక్రమాలు, దేవుని మందిరంలో జరిగేటువంటి కార్యక్రమాలు మానవుడు రక్షింపబడటానికి పద్ధతులను నేర్పిస్తారు. ఇక్కడ ఈ విధంగా మనిషి యొక్క రక్షణ అనేది పరిపూర్ణంగా బయలుపరచబడినప్పుడు, లేక పరిపూర్ణంగా వివరించబడినప్పుడు, లేక ఆ కార్యక్రమం చేయటం ద్వారా మనిషికి కలిగేటువంటి సంతోషం, మనిషికి కలిగేటువంటి తృప్తి ఈ పాఠంలో మనము రాను చూస్తాం. మానవుడు పడిపోయినప్పుడు, పడిపోయిన మానవుణ్ణి దేవుడు మరలా పడిపోకుండా ఉన్నప్పుడు అతని స్థితి ఎలా ఉండేదో అదే స్థితికి మనిషిని తీసుకురావడానికి దేవుడు మనిషికి బోధించేటువంటి స్థలము దేవుని మందిరం. సృష్టి ప్రారంభం నుండి నిర్మితమైన మందిరాలన్నిటి యొక్క ఆలోచన అది. దేవుని రక్షణ మార్గము మానవులకు బోధించాలి. అందుకని పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక మందిరాన్ని, తాత్కాలికమైన మందిరాన్ని నిర్మించారు. అది మొదలుకొని యేసుక్రీస్తు మొదటిసారి వచ్చే వరకు ఈ మందిరంలోని కార్యక్రమాలు మానవుడు రక్షింపబడటానికి
చేసినటువంటి మార్గాన్ని బయలుపరుస్తాయి. భూమి మీద నిర్మితమైన ఈ మందిరము ఇది పరలోకంలో ఉన్న మందిరానికి సూచన. ఇప్పుడు మనం పరలోకంలో ఉన్న దేవుని మందిరం తోటి మన పాఠము మొదలు పెడదాం. ఆ తర్వాత భూమి మీద ఉన్న మందిరం దగ్గరికి వద్దాం. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 5వ వాక్యం. అటు తరువాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడింది. అంటే ఆలయము పరలోకంలో ఉంది. ఆలయము, అసలైన ఆలయము పరలోకంలో ఉంది. అటు తరువాత నేను చూడగా సాక్ష్యపు గుడారము సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడిన. భూమి మీద ఎన్నో ఆలయాలు, భూమి మీద ఎన్నో మందిరాలు దేవుణ్ణి ఆరాధించడానికి, దైవ సంబంధమైన కార్యక్రమాలు చేయడానికి నిర్మితమైనవి. అయితే ఈ విధంగా భూమి మీద నిర్మితమైన ఆలయాలన్నిటికీ పరలోకంలో నమూనా ఉంది. పరలోకంలో ఉన్న ఆ మందిరపు రూపంలో ఆ మందిరము వలె భూమి మీద మనుషులు నిర్మించాలి అని మనము పరలోకంలో ఉన్న గుడారం గురించి నేర్చుకుంటున్నాం. అందుకని మనుషులు దేవుణ్ణి ఆరాధన చేయడానికి ఒక స్థలము నిర్మింపబడాలి. అటువంటి స్థలాన్ని దేవుడు ముందు మనుషులకు చూపిస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వాక్యం. మేము వివరించుచున్న సంగతుల్లోని సారాంశం ఏదనగా, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధ ఆలయమునకు అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి. చాలు. దీనిలో పరిశుద్ధ ఆలయం, అంతకుముందు మనం చదివిన మాటల్లో సాక్ష్యపు గుడారమైన ఆలయం పరలోకమందు అని ఉపయోగించాడు. ఇక్కడ పరిశుద్ధమైన ఆలయం అనే మాట ఉపయోగించాడు. ఈ పరిశుద్ధమైన ఆలయము భూమి మీద గుడారము నిర్మింపక పూర్వము ఒక ఆలయము పరలోకంలో ఉంది. 8వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయను. పరలోకమందున్న కంటిన్యూ. ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబడును. చాలు, అక్కడ వరకు చాలు. ఈ విధంగా నిర్మితమైన ఈ ఆలయము, పరలోకంలో ఉన్న ఆలయము, అది మొట్టమొదటి ఆలయం. దీన్ని దేవుడు మోషేకి చూపించాడు. మోషే మాత్రమే కాకుండా చాలా మంది భక్తులు, కొంతమంది భక్తులు ఈ ఆలయాన్ని చూశారు. మనం ప్రకటన గ్రంథాన్ని రాసింది ఎవరు? యోహాను ఈ ఆలయాన్ని చూశాడు. అలాగూ కొంతమంది భక్తులు ఆలయాన్ని చూశారు. అలాగే మోషేకి ఈ ఆలయాన్ని చూపించి ఆయన, నీవు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమని చెప్పాడు. ఓకే, ఇప్పుడు 25వ అధ్యాయము నిర్గమకాండము 8వ వాక్యం చదువుదాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఒక ప్రక్క నుంచి మానవుడు పాపం చేసి దేవుడికి దూరం అయిపోయాడు. అయితే ఇప్పుడు మానవునికి ఉన్న సమస్య ఏంటంటే, మరలా దేవుడితోటి నేను సన్నిహితమైన సంబంధంతో బ్రతకటం వీలవుతుందా? నాకు అటువంటి స్థితి దేవుని దగ్గరికి వచ్చి ఉండటానికి నాకు అవకాశం ఉంటుందా అనేటువంటి ప్రశ్నకి ఇక్కడ సమాధానం చెప్తున్నాడు. నేను వారి మధ్య నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఇది మోషే చెప్తున్నాడు. ఎవరు నిర్మించాలి? ఈ భూమి మీద మనుషులు నిర్మించాలి. ఇప్పటి వరకు అంతకుముందు చదివిన వాక్యాల్లో పరలోకంలో ఒక గుడారం ఉంది, లేక మందిరం ఉంది. అది పరిశుద్ధాలయం అని, సాక్ష్యపు గుడారం అని పేర్లతోటి పిలువబడింది. దానికి పరిచర్య చేయడానికి ప్రధాన యాజకులు ఉంటారనేటువంటి ఉద్దేశం ఆ వాక్యంలో చూశాను. అయితే ఇప్పుడు మనం చదువుతున్న ఈ వాక్యంలో దేవుడు మన మధ్య ఉంటాను, మానవుల మధ్య ఉంటానని చెప్తున్నాడు. అంటే మనుషుల మధ్య దేవుడు నివసించడానికి, దేవుడు ఉండటానికి ఒక మందిరము నిర్మించమని చెప్పాడు. దీనిని బట్టి మందిరము అంటే మానవుడు దేవుడు కలిసేటువంటి స్థలము. దేవుని మందిరం అంటే మానవుడు దేవుడు కలిసేటువంటి స్థలము దేవుని మందిరం. తక్కిన స్థలాలు ఆ స్థితి లేదు. కానీ దేవుడు
తన మనుషులు కలిసేటువంటి స్థలము దేవుని మందిరం. ఇది ఎవరైతే ఆయన ఆరాధన చేయడానికి వస్తారో వాళ్ళని దేవుడు కలుస్తాడు ఆ స్థలంలో. ఆ స్థలం అందుకనే దేవుని చేత నిర్మితమైన దేవుని చేత నిర్మింపబడిన దేవుని కోసం నిర్మింపబడిన ఆయన కార్యక్రమాల కోసం నిర్మింపబడిన ఆ మందిరంలో దేవుడు మనిషిని కలుస్తాడు. ఇలాగ ఈ 4 రోజులు చాలా రిఫరెన్స్లు చెప్తాను దీని గురించి, దేవుడు మనల్ని కలుస్తాడని చెప్పడానికి. కాబట్టి మందిరం అంటే దేవుని నివాసము మనతో ఉండటం, ఆయన మన దగ్గర ఉండటం, ఆయన మనతో ఉండటం. ఇది సూచనాప్రాయంగా లేకపోతే ఏ విధంగా ఉంటాడో మనము పాఠంలో తెలుసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వాక్యం. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడవలేము అని దేవుని చేత. చాలు, దేవుడు ఈ మందిరము ఎలాగ నిర్మించాలో, దాని రూపం ఎలా ఉండాలి, పొడవు వెడల్పు ఎత్తు వైశాల్యం, దాని ఆవరణ ఎలా ఉండాలి, దానిలో ఏమేమి ఉపకరణాలు ఉండాలో వాటన్నిటినీ దేవుడు మోషేకి చూపించాడు. దాని ప్రకారం నువ్వు నిర్మించమని చెప్పాడు. తర్వాత దానికి ఒక పేరు పెట్టాడు. అందరికీ ఆకర్షణమైన మాట పరిశుద్ధ మందిరం, పరిశుద్ధ ఆలయం. సో ఈ విధంగా దేవుడు మోషేకి చెప్పినప్పుడు మోషే ఆయన ఆలయాన్ని కట్టించాడు. ఆలయాన్ని కట్టించడానికి దేవుని ప్రజలను దేవుడు ఆహ్వానించినప్పుడు ఆలయాన్ని కట్టించడానికి వాడికి ఏమేమి ఉపయోగించారు? విలువైన లోహాలు, బంగారము, వెండి, ఇటువంటి లోహాలు ఇది నిర్మించడానికి ఉపయోగించారు. మనందరికీ ఒక సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళు ఈ మందిరం నిర్మించడానికి కావలసిన ఉపకరణాలు, వస్తువులు, కానుకలు లేకపోతే ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి? ప్రజలే ఇచ్చారు. మొట్టమొదట నిర్మింపబడిన మందిరము ప్రజల దగ్గర డబ్బు తీసుకుని లేక వాళ్ళ కానుకలు తీసుకుని మోషే నిర్మించాడు. ఎంతవరకు వాళ్ళు ఇచ్చారంటే, మీరు కానుకలు ఇంకా తేవద్దు, మాకు చాలా ఎక్కువైపోయినాయి అని చెప్పేటంత వరకు తెస్తూనే ఉన్నారు. చాలా సమర్పణ బుద్ధితోటి వాళ్ళు ఆ మందిరాన్ని నిర్మించడానికి కానుకలు తీసుకొచ్చారు. చాలా గొప్ప పాఠం అండి. ఆ విధంగా నిర్మితమైన ఆ మందిరం, ఇది నిర్మితమైనప్పుడు జరిగిన సంభవం ఏం జరిగిందో మనం చదువుకుందాం. ఎప్పుడు పూర్తయింది? భూమి మీద, పరలోకంలో ఒక మందిరం ఉంది, అటువంటి మందిరాన్ని భూమి మీద నిర్మించమని మొదలైనని దేవుడు మోషేకి చెప్పాడు. మోషేకి చెప్పిన తర్వాత మోషే ఈ మందిరాన్ని నిర్మించాడు. ఈ టైం ఎప్పుడు, ఎంతకాలం ఇదంతా నేను వివరించను, కానీ ఈ మందిరము నిర్మించబడిన తర్వాత ఏం జరిగిందో మనం చూద్దాం. మొట్టమొదట నిర్మించమని చెప్పాడు. నిర్గమకాండం 40వ అధ్యాయము 1వ వాక్యంలో, మరియు యెహోవా మోషేతో ఇట్లనే మొదటి నెలలో మొదటి దినమున ప్రత్యక్ష గుడారమును మందిరమును నిలవబెట్టవలను. అంటే నువ్వు ప్రారంభించమని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు ప్రయాణం చేసి వస్తున్నారు. అంటే మొదటి నెల మొదటి రోజు మొదటి సంవత్సరం ఇవన్నీ వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత దగ్గర నుంచి లెక్క పెడుతున్న కాలం అది. వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు లెక్క పెడుతున్న కాలం. అప్పుడు చెప్తున్నాడు, మీరు మందిరాన్ని నిర్మించమన్నాడు. మందిరాన్ని నిర్మించాడండి. ప్రపంచంలో దేవాలయాలు ఏదైనా ఉందంటే అది ఏ దేవాలయమైనా ఇది దేవాలయం అని ప్రత్యక్షంగా దాని మీద కొన్ని కాంతులు వెదజల్లటానికి, అది ఆకర్షణీయంగా కనపడటానికి ప్రస్తుత కాలం నందు ఎన్నో లైటింగ్ సిస్టమ్ దాని మీద పెడతారు కదా. కానీ మొట్టమొదటి నిర్మింపబడిన దేవాలయం మీద ఏ లైటింగ్ సిస్టమ్ లేదండి. మన వాక్యం చదువుదాం. ఇది నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. మనుషులు ఇది మందిరం అని చెప్పడానికి దాని మీద చాలా కాంతులతో నింపబడేటట్లుగా వెలుగుతో నింపబడేటట్లుగా ఏర్పాట్లు చేస్తారు. కానీ దేవుడు మొట్టమొదటి మోషేకి చెప్పి నువ్వు మందిరం నిర్మించమని చెప్పినప్పుడు ఎలా ఉందో చూద్దాం. 40వ అధ్యాయము 34వ వాక్యం నిర్గమకాండం. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు
మందిరమును నింపెను. ఆ మందిరం. వండర్ఫుల్. దేవుడు నిర్మించిన మందిరానికి దేవుడే కాంతిస్తాడు. మానవులు నిర్మించిన మందిరానికి మానవులు కాంతి తేవడానికి ఏర్పాట్లు చేయాలి. దేవుని మందిరానికి ఎంత స్పెషాలిటీ ఉందో చూడండి. దీనికి పరిశుద్ధ మందిరం అని పేరు పెట్టాడు. మందిరం నిర్మించమని దేవుడు చెప్పాడు. తన సొంత ఇష్ట ప్రకారం నిర్మించలేదు. దేవుడు చెప్పినట్లుగా మందిరం నిర్మిస్తే ఆ మందిరం మీద కాంతులు పెట్టాల్సిన, ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్నట్టుగా లైటింగ్ రంగురంగులు వాటిని పెట్టాల్సిన అవసరమే లేదు. ఇక్కడ ఎంత చక్కగా చెప్పాడు. అప్పుడు మేఘము ప్రత్యక్షకు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నిండెను. మొట్టమొదట నిర్మింపబడిన మందిరం యొక్క పరిస్థితి ఇది. ఎంత వండర్ఫుల్ అండి. ఇది ఈ భూమి మీద శాశ్వతంగా ఉండే మందిరం కాదు, కానీ దేవుని నివాసం అక్కడ ఉంది కాబట్టి దానికి ఆ ప్రత్యక్షత. దేవుని నివాసం ఆ మందిరం మీద ఉంది కాబట్టి దానికి ఆ ప్రత్యక్షత ఉంది. ఓకే, ఇప్పుడు మనము అదే అధ్యాయంలో 34వ వాక్యం చదువుదాం. నిర్గమకాండము 40వ అధ్యాయము 34వ వాక్యం. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేక ఉండెను. కనీసం దేవుని ప్రవక్త, ప్రపంచంలోనే అత్యున్నతమైన వ్యక్తి అయిన మోషే సహితము ఆ మందిరంలోకి ప్రవేశించలేకపోయాడు. అంత ఎక్కువ కాంతి, మహిమ ఆ మందిరం మీద ఉంది. అంటే దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని మహిమ ఉంటుంది. దేవుని మహిమ అక్కడ ఉంది కాబట్టి మందిరంలో పరిచర్య చేయటానికి లోపలికి వెళ్ళలేకపోయారు. 35వ వాక్యం చదవండి, అదే అధ్యాయం. ఆ మేఘము మందిరము మీద నిల్చుట చేత కనుక మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళలేక ఉండేది. ఎంత దేవుని మహిమ ఉందో చూడండి. అంటే దేవుడు నిర్మించమని మందిరం గురించి చెప్పాడు. ఆ మందిరం నిర్మింపబడిన తర్వాత ఆ మందిరానికి దేవుడే వెలుగును తీసుకొచ్చాడు. ఒక సముద్ర ఒడ్డున కొంతమంది మనుషులు కలిసి ఒక దేవాలయం కట్టారు. దేవాలయం కట్టిన తర్వాత దేవాలయానికి అన్ని సమకూర్చారు. దేవాలయంలో లైట్లు పెట్టలేదు. అప్పుడు పాస్టర్ గారు చెప్తాడు ఏమనంటే, ఈ దేవాలయంలో లైట్ పెట్టలేదు, మీ వచ్చే వాళ్ళందరూ మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క దీపం తీసుకురమ్మని చెప్పాడు. దీనిని బట్టి దేవాలయంలో ఆరాధన చేయడానికి వెళ్ళేటువంటి ప్రతి మనిషి ఆయన ఒక వెలుగు. దేవాలయంలోకి వెళ్ళే మనిషి వెలిగింపబడతాడు. దేనితో వెలిగింపబడతాడు? జ్ఞానం. దివ్యమైన జ్ఞానం మనిషికి కలుగుతుంది. ఇది పరిశుద్ధ మందిరాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఆధ్యాత్మిక కేంద్రం. దేవుని జ్ఞానమును, దేవుని రక్షణ మార్గమును బోధించేటువంటి కేంద్రం. ఎవరైతే ఆ మందిరంలో ఆరాధన చేయడానికి వస్తారో వాళ్ళకి కలిగేటువంటి జ్ఞానం ఏంటంటే రక్షణ జ్ఞానం. రక్షణ జ్ఞానం. దీనికి రిఫరెన్స్ చెప్తాను, మీరు చదవద్దు. రక్షణ జ్ఞానం అనే మాట 2 తిమోతి 3వ అధ్యాయం 15వ వాక్యం. రక్షణ జ్ఞానం మనకి కలిగించడానికి దేవుడు మందిరాన్ని ఏర్పాటు చేశాడు. ఈ మందిరానికి వచ్చిన మనిషికి రక్షణ అనేది ఎలా కలుగుతుందో నేర్పిస్తాడు. రక్షణ జ్ఞానం. మనందరికీ రక్షణ జ్ఞానం కలగటానికి దేవుడు మందిరాన్ని ఏర్పాటు చేశాడు. మందిరానికి దేవుడు వాగ్దానం చేసింది, చూపించింది ఏంటంటే ఆయన మహిమ, ఆయన తేజస్సు ఎల్లప్పుడూ దాని మీద ఉంటుంది. ఒక విషయంలో ఒక విధంగా చెప్పాలనంటే, సొలొమోను దేవాలయం నిర్మించినప్పుడు ఆయన ఈ మాటలు అంటాడు, నీ మనస్సు, నీ మహిమ, నీ కొనుదృష్టి ఈ మందిరం మీద సదాకాలం నిలిచింది. నీ కొనుదృష్టి ఈ మందిరం పైన సదాకాలము నిలిచింది. ఎల్లప్పుడూ మీ మహిమ, మీ దృష్టి ఈ మందిరం నిలుచుగా. ఇంకా అంటాడు అక్కడ ఆయన ప్రార్థన చేసినప్పుడు, ఈ మందిరం లోపలికి ప్రవేశించే వాళ్ళు ఆశీర్వాదం పొందుదురుగాక, ఈ మందిరం లోపల నుంచి బయటకు వెళ్ళేవారు ఆశీర్వాదం పొందుదురుగాక. ఒక రకంగా చెప్పాలంటే లోపలికి ప్రవేశించినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు ఆశీర్వాదం పొందుతారు. ఇది దేవుని పరిచర్య కొరకు నిర్మింపబడిన మందిరం కాబట్టి దాని లోపలికి వెళ్ళినప్పుడు, దానిలో నుంచి బయటకు వచ్చినప్పుడు మనుషులు ఆశీర్వాదము పొందుతారు. ఇది మనుషులు తాత్కాలికంగా ఆరాధన చేయటానికి బట్టతోటి కట్టబడిన గుడారం ఎడారిలో. వీళ్ళు ఈ గుడారం బట్టతో కట్టబడిన ఈ గుడారము
కొంతకాలమే ఉంది. వాళ్ళు ఇశ్రాయేల్ దేశంలో ప్రవేశించిన తర్వాత అది ఒకే చోట ఉండే గుడారాన్ని నిర్మించారు. ఏదేమైనప్పటికీ ఆ గుడారం మీద దేవుని మహిమ ఉన్నట్లు సొలొమోను ఆ తర్వాత 966 సంవత్సరం BC-లో యెరూషలేములో దేవాలయం కట్టాడు. ఆ దేవాలయం కట్టినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 1 రాజులు 8వ అధ్యాయం 11వ వాక్యం. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు సేమ్ థింగ్. బట్టతోటి కట్టబడిన మందిరంలో దేవుడు ఎలాగైతే మహిమతో నింపాడో అదే విధంగా ఇప్పుడు సొలొమోను అతి సౌందర్యమైన భవనాన్ని నిర్మించినప్పుడు దాని మీద కూడా అలాగే దేవుని యొక్క మహిమ ఉంది. యెహోవా తేజస్సు యెహోవా మందిరంలో నిండి ఉండెను గనుక. చూడండి, ఆ విధంగా దేవుని మహిమ అక్కడ ఉండటం చేత పరిచర్య చేయటానికి యాజకులు లోపలికి వెళ్ళలేకపోయేవారు. ఇది మహిమతో కూడుకున్న ఈ దేవుని మందిరం. అంటే మందిరము అనేటువంటి మాట ఉపయోగించినప్పుడు దాన్ని అంత తేలిగ్గా మనం వాడటానికి వీల్లేదు. అంటే ఒకవేళ అది దేవుని చిత్తమై దేవుని చిత్త ప్రకారం నిర్మితమైన మందిరం అయితే నేను ఒక మాట చెప్తాను, దేవుని యొక్క సన్నిధి ఎల్లప్పుడూ దానిలో ఉంటుంది. దేవుడు మనకు నేర్పించి అది కావాలని అక్కడ కట్టాలని అది ఉండాలని అది దేవుని ఆదేశం అయితే తప్పకుండా ఆ మందిరం మీద దేవుని మహిమ చిరకాలం ఉంటుంది. దేవుని మహిమ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మనం అక్కడికి వెళ్ళి విజ్ఞాపన ప్రార్థన చేస్తే దేవుడు జవాబు చెప్తాడు. ఇది సహజం. మీరు నా సన్నిధికి వచ్చి మీరు మొక్కినట్లయితే, నేను చూపించిన సన్నిధికి వచ్చి మీరు ప్రార్థన చేసినట్లయితే నేను మీకు జవాబు చెప్తానన్నాడు. అది వాస్తవం. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్న మందిరానికి పరిశుద్ధ స్థలం అని పేరు పెట్టారు, పరిశుద్ధ మందిరం అని పేరు పెట్టారు. ప్రత్యక్ష గుడారం, ప్రత్యక్షం అంటే దేవుడు మానవులకు కనబడేటువంటి స్థలం, దర్శనమిచ్చేటువంటి స్థలం, దేవుడు మాట్లాడేటువంటి స్థలం, ఆయన ఉద్దేశాన్ని చెప్పేటువంటి స్థలం. కాబట్టి ఈ విధంగా దేవుని ఉచితమైన కృపచేత నిర్మితమైన ఈ మందిరం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఒక్క మాటలో చెప్పాలంటే మనుషులకు రక్షణ జ్ఞానం కలగటానికి. మనుషులకు రక్షణ జ్ఞానం కలగటానికి. తరచుగా దేవాలయాలకు వెళ్ళినప్పుడు మనుషులు ఆలోచన ఎలా ఉంటుందంటే, మనము ఏదో ఒక సలహా చెప్పుదాము, మనము ఏదో ఒక నిర్ణయం తీసుకుందాము, ఇక్కడ ఇది జరగకూడదు, ఇక్కడ అది జరగకూడదు అని మాట్లాడాలనే అభిప్రాయం సహజంగా మనుషులకు ఉంటుంది. కొంతకాలం మనం క్రైస్తవులంగా ఉన్న తర్వాత అప్పుడే క్రైస్తవ సంఘంలో చేరిన వాళ్ళకి మనం ఏదో చెప్పాలని అనుకుంటాం కదా. అయితే మీకు ఒక సలహా చెప్తాను. మనం మందిరంలోకి వెళ్ళినప్పుడు ఇతరులకు మనం ఏదో సామాన్యమైన సభ్యులు విశ్వాసులు ఏదో చెప్పాలని మనం ఆశపడే కంటే, ఆతృత పడే కంటే మందిరంలో మన ప్రవర్తన ఇతరులకు మాదిరికరంగా ఉంటుంది. మందిరంలో మన ప్రవర్తన ఇతరులకు మాదిరికరంగా, మనం ఏం చెప్పక్కర్లేదు, మనం చూసి వాళ్ళు నేర్చుకుంటారు. కొత్త వాళ్ళు గుడికి వచ్చినప్పుడు వాళ్ళకి మనం ఏమీ చెప్పనవసరం లేదు, వాళ్ళు మనం చూసి నేర్చుకుంటారు. బోధించే కంటే జీవించడం శ్రేష్టం అని చెప్తాను నేను. బోధించడం కంటే జీవించడం శ్రేష్టం. ఇది అతి శ్రేష్టమైన విషయం. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మనం ఏదో మాట్లాడాలి, దేన్నో సరిచేయాలి, దేన్నో బాగు చేయాలి అనేటువంటి మాట కంటే అక్కడ మనం ఏ విషయాన్ని అయితే నేర్చుకున్నామో దాని ప్రకారం అనుసరించి నడవటం ఇతరులకు మాదిరికరంగా ఉంటుంది. సో ఇప్పుడు రక్షణ మార్గం అనేది బయలుపరచడానికి దేవుడు ఉపయోగించిన ఒక సూత్రం చెప్తాను. రక్షణ మార్గం మానవులకు తెలియచేయడానికి, భవిష్యత్తులో లోకరక్షకుడైన యేసుక్రీస్తు రాబోతున్నాడు అనే విషయం చెప్పడానికి, ఈ మనుషులు ద్వారా పాపం అనేది లోకంలోకి వచ్చింది కాబట్టి దీన్ని దేవుడు శాశ్వతంగా ఏ విధంగా దీన్ని నిర్మూలన చేయబోతున్నాడు అనే విషయాన్ని చెప్పడానికి దేవుడు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. దేవుడు ఒక కార్యక్రమాన్ని ఆ కార్యక్రమము మనం కొన్ని నిమిషాలు ఇది మీకు వివరిస్తాను. అంటే భవిష్యత్తులో జరగబోయేదాన్ని దేవుడు వారికి సూచనప్రాయంగా చూపించాడు. లేవియాకాండము 1వ అధ్యాయం 1వ వాక్యం. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగ సెలవిచ్చెను. చూడండి ఎంత ఆశ్చర్యం. దేవుడు ఎక్కడ మాట్లాడుతున్నాడు? ప్రత్యక్ష గుడారంలో నుండి మాట్లాడుతున్నాడు. ఎంత ఆశ్చర్యం అండి. నేను ఈ మాటలు విన్నప్పుడు దేవుడు మనతోటి మాట్లాడడానికి చాలా సందర్భాల్లో చాలా స్థలాల్లో నుంచి మాట్లాడాడు. కానీ ఈ స్థలంలో యెహోవా మోషేని పిలిచి ప్రత్యక్షపు గుడారంలోని
నుండి అతనికి ఎలాగో చెప్పాను. అంటే మందిరంలో నుండి దేవుడు మాట్లాడతాడు అన్నమాట. అందుకే మనం ఆరాధనకి వెళ్తాం. అక్కడ కూర్చుంటే మీరు అక్కడికి వెళ్ళి మీకు ఒక సలహా చెప్తా. మీ మనసును మీరు స్వాధీనం చేసుకుని మీ మనసులో ఏ విధమైన అభ్యంతరకరమైన ఆలోచనలు రాకుండా మీరు దాన్ని స్వాధీనపరచుకొని అక్కడ కూర్చుంటే దేవుడు మీతో మాట్లాడతాడు. ఆయన ఏమి చెప్పాలని ఆశిస్తున్నాడో అది చెప్తాడు. మనం మాట్లాడుతూ కూర్చుంటే దేవుడు మాట్లాడింది మనకు వినపడదు. అవునంటారా? మనం మాట్లాడుతూ కూర్చుంటే వినపడదు. మనకు ఆందోళన ఉందనుకోండి, దేవుడు ఏం చెప్తాడో దాన్ని వినటానికి మన జ్ఞాపకం ఉండేటువంటి అవకాశం కూడా ఉండదు. అయితే దేవుడు చెప్పింది మనం వినటానికి, ఆయన ఏం మాట్లాడతాడో మనం వినాలని అంటే దేవుని సన్నిధిలో నిశ్శబ్దంగా ఉండటం మంచిది. ఆయన మాట్లాడతాడు, వివరిస్తాడు, బోధిస్తాడు, నేర్పుతాడు, నడిపిస్తాడు, సహాయం చేస్తాడు. ఈ విధంగా క్రైస్తవ జీవితంలో మనం జీవిస్తాం. ఇది మోషతోటి నిర్మితమైన మందిరంలో, మొట్టమొదటి నిర్మితమైన మందిరంలో దేవుడు మోషతోటి మాట్లాడుతున్నాడు. యెహోవా మోషేని పిలిచి ప్రత్యక్షపు గుడారంలో నుండి నాకు ఇలా సెలవిచ్చాను. ఈ ప్రత్యక్ష గుడారంలో నుండి సెలవిచ్చిన విషయం ఏంటంటే, వారు ఈ మందిరంలో ఎటువంటి కార్యక్రమాలు జరిగించాలి వింటారా? ఈ మందిరంలో ఎటువంటి కార్యక్రమం చెప్పడం మొదలు పెట్టాడు. వివేకానంద 1వ అధ్యాయం వరుసగా చెప్తూనే ఉంటాడు. ఈ మందిరంలో మీరు ఎటువంటి కార్యక్రమాలు జరిగించాలి, ఏ కార్యక్రమాలు చేస్తే రక్షణ మార్గము మీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు వచ్చి మనల్ని రక్షించేటువంటి మార్గాన్ని మనం ఎలాగో అర్థం చేసుకోగలుగుతాం. అందుకని దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తీసుకుని రాబోయేటువంటి రక్షణ ఏర్పాటును వచ్చి మోషేకి వివరిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఓకే, 1వ అధ్యాయం 3వ వాక్యం. వివేకానంద అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులోనిదైన యెడల నిర్దోషమైన మగదానిని తీసుకుని రావలెను. దాని యెహోవా సన్నిధిని మళ్ళీ ఇక్కడ ఒక మాట ఉపయోగించాడు చూడండి. ఈ మందిరం గురించి మాట్లాడుతా అంటున్నాడు, యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు. చాలు, ఈ యెహోవా సన్నిధి. ఇందులో ఉన్న మాటలు మనం చదువుతున్న ఈ మాటలు ఒక్కొక్కటి మందిరం గురించి ఆయన చెప్పిన మాటలు. ప్రతిసారి ఈ వాక్యం చదివిన ప్రతిసారి వేరే వేరేగా ఉంటాయి. దీనిలో అంటున్నాడు ఆయన సన్నిధి మందిరంలో ఉంటుందని చెప్పాడు. ఈ విధంగా దేవుడు తన చిత్తాన్ని తెలియచేయడానికి ఉపయోగించిన సాధనము పరిశుద్ధ మందిరం. ఆయన ఏమి మనతోటి మాట్లాడాలని కోరుతున్నాడో దానిని తెలియచేయడానికి ఉపయోగించిన స్థలం. అందుకని ఆ స్థలంలోకి వెళ్ళేటువంటి భక్తుల యొక్క మనసు, వాళ్ళ ఉద్దేశము లేక వాళ్ళ ఆలోచన ఎలా ఉండాలంటే, దేవుడు నాకు ఏం చెప్తాడో దాన్ని నేను నేర్చుకుంటాను. సాధారణంగా మనిషి మనసు ఎలా ఉంటుందంటే, ఏదైనా కొంచెం తెలిస్తే వెంటనే మాట్లాడాలంట, ఏదైనా కొంచెం తెలిస్తే దాన్ని చెప్పాలనుకుంటాం. చెప్పడం మంచిదే, కానీ మొట్టమొదటిలో మనం చెప్పేది మనం చేసేటువంటి క్రియల ద్వారా చెప్పాలి. మనం చేసేటువంటి క్రియల ద్వారా ఆయన మనకేం నేర్పించాడో దాన్ని చెప్పాలంటే, ఆయన మనం బోధించిన దాన్ని విధేయులు అవటమే ఆయన చెప్పినట్లుగా మనం జీవించాలి. సో మందిరంలో నుండి మనం ఒకరోజు కాదు, ప్రతి ఆరాధన సమయంలో సంఘం కూడుకుని దేవుని వాక్యం నేర్చుకోవడానికి ఏర్పాటు చేయబడిన ప్రతి కార్యక్రమంలో మనం అక్కడికి వెళ్ళి కూర్చుంటాం, నేర్చుకుంటాం. సో దాని గురించి ఆయన మాట్లాడుతున్నారు. సరే, ఇప్పుడు ఈ సందర్భంలో దేవుని మందిరం ద్వారా ఇశ్రాయేలీలను దేవుడు ఎలా నడిపించాడో నేను మీకు వివరిస్తా. అప్పుడు ఆ రోజుల్లో మందిరం పైన దీపకాంతి ఉండేది, మందిరం పైన మేఘం ఉండేది, మందిరం పైన దేవుని మహిమ ఉండేది, దేవుని యొక్క సన్నిధి ఉండేది, దేవుని స్వరం ఉండేది, దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. అలాగూ మాట్లాడుతున్న ఆ సందర్భంలో ఆ రోజుల్లో జరిగిన సంభవం లేక ఏం జరిగిందో, దేవుడు ఇశ్రాయేలీలను ఎలా నడిపించాడో అమూల్యం అన్నమాట. దేవుని ప్రజలను దేవుడు ఎలా నడిపించాడు అనేది, వాళ్ళు 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేసినప్పుడు ఈ అరణ్యంలో దేవుడు వాళ్ళని ఎలా నడిపించాడో, అరణ్యం అనే మాట కరెక్ట్ కాదు, ఎడారిలో. అరణ్యం అని పొరపాటుగా రాశారు పరిశుద్ధ లేఖనాల్లో, అది అరణ్యం కాదు, ఎడారి. అరణ్యం అంటే వృక్షాలు ఉంటాయి. ఎందుకంటే ఆ స్థలం చూసే వరకు నాకు ఆలోచన తట్టలేదు. అది మేము ఆ దేశం చూడడానికి వెళ్ళినప్పుడు, ఇశ్రాయేల్ దేశం నుండి ఐగుప్తు దేశానికి వెళ్ళేటప్పుడు ఆ దారిలో చూసాం, అదంతా ఎడారే, అరణ్యం కాదు. అంటే విల్డర్నెస్ అనే ఇంగ్లీష్ మాటని 2 అర్థాలు చెప్పొచ్చు. అరణ్యం అనే తర్జుమా చేయొచ్చు, ఎడారని తర్జుమా చేయొచ్చు. అన్ని చోట్ల అరణ్యం అనే తర్జుమా చేశారు.
నేను ఒరిజినల్ మాట టెక్స్ట్ చూసినప్పుడు అది ఎడారనే భావం కలిగింది, కానీ అరణ్యం అనే భావం ఉంది. సో ఇక్కడ రాయబడింది కాబట్టి తరచుగా మాట్లాడినప్పుడు ఆ మాటలు వస్తాయి, కానీ అది అరణ్యం కాదు, ఎడారి. సో ఈ ఎడారిలో దేవుడు వాళ్ళు నడిపించడానికి ఉపయోగించిన మెథడ్ చూడండి. అలాగే మీ జీవితాన్ని దేవుడు నడిపిస్తాడు, మీరు విధేయులైతే, మీరు ఇష్టపడితే. చేద్దామా? వాక్యం చూపిస్తా. నిర్గమకాండం 40వ అధ్యాయము 36 నుంచి 38 వరకు ఒక్కొక్క వాక్యం చదవండి. మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడల్లాను ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయేది. చూడండి, వీళ్ళు నడిచి వెళ్ళటానికి, వాళ్ళు ముందుకు సాగటానికి ఆయన ఈ చేసిన ఏర్పాటు, ఆయన చెప్పిన మాటలు, ఆయన చూపించిన విధానం ఇక్కడ ఉంది. మందిరము పైన ఉన్న మేఘము పైకి లేచినప్పుడు వాళ్ళు ప్రయాణం చేయటం మొదలుపెట్టారు. ఈ రోజుల్లాగా వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ లేదు కదా, వాకీ టాకీలు లేవు కదా, వాళ్ళు మాట్లాడుకోవడానికి ఏ విధమైన సదుపాయం లేదు, టెలిఫోన్ లేదు. అందుకని దేవుడు మందిరము పైన మేఘాన్ని ఉంచినంతసేపు వాళ్ళు ఆ ఊర్లోనే నివాసం ఉన్నారు. ఎప్పుడైతే మందిరము పైన మేఘం పైకి లేచిందో అప్పుడు వాళ్ళు ప్రయాణం చేయటం మొదలు పెట్టారు. దేవుడు ఎలా నడిపించాడు చూడండి. ఓకే, తర్వాత 36వ వాక్యం 37వ వాక్యం చదవండి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆగండి, దేవుడు మనల్ని నడిపించాలంటే అదే పద్ధతి మన జీవితంలో కూడా ఉపయోగిస్తాడు. ఆమేన్. మనకి ఇష్టమైతే, మన విధేయులమైతే ఇలాంటి సూచనలు దేవుడు చేస్తాడు, మన కోసం చూపిస్తాడు. ఒక్క మాటలో నేనేం చెప్తానంటే, మనం నడవలసిన మార్గాన్ని దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా చూపిస్తాడు. మనం ఏ విధంగా జీవించాలో దీనిలో మనకు చూపిస్తాడు. సో ఓకే, తర్వాత వాళ్ళు అదే ఆ పద్ధతి ఉపయోగించి వాళ్ళు నడిపించాడు. 38వ వాక్యం చదవండి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణం చేయక ఉండిరి. వాళ్ళు ప్రయాణం చేయలేదు. ఆ మేఘము మందిరం మీద ఉన్నప్పుడు ప్రయాణం చేయలేదు, మేఘం పైకి లేచినప్పుడు ప్రయాణం చేశారు. చదవండి. ఇశ్రాయేలు అందరి కన్నులు ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. ఎంత స్పష్టమండి. వాళ్ళని నడిపించడానికి దేవుడు ఆ విధంగా సూచన చేశాడు. తరచుగా మనము ఆలోచిస్తాం, మనం ఏ విధంగా జీవించాలి, మనం ఏ విధంగా నడుచుకోవాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అని ఆలోచన చేస్తాం కదా. ఇది పద్ధతి, దేవుడు మనతో మాట్లాడతారు. అప్పుడు ఈ ప్రశ్న మనకుంటే, మీరు చిత్తశుద్ధితో హృదయపూర్వకంగా దేవునికి లోబడి నడుచుకోవడానికి మీరు ఇష్టపడుతున్నట్లయితే దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. అప్పుడు ఈ వాక్యం లేదు కదా, మన చేతిలో ఉన్నట్టుగా అందరి చేతుల్లో పరిశుద్ధ గ్రంథం లేదు ఆ రోజుల్లో. కాబట్టి దేవుడు ఆ సూచన చేశాడు. రాయబడిన ధర్మశాస్త్రం లేదు, నిర్మితమైన భవనాలు లేవు, సదుపాయాలు లేవు. యాజకులతోటి లేక ప్రవక్తలతోటి దేవుడు మాట్లాడింది ప్రజలకు చెప్పేవాడు. ఇది ఒక మార్గం. దేవుని మందిరం పైన వెలుగు ఉన్నప్పుడు వాళ్ళు ప్రయాణం చేయలేదు. దేవుని మందిరము మీద నుంచి ఆ వెలుగు పై వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రయాణం చేశారు. చాలా చక్కటి మాటలు చెప్పాడు. ఇది మొదలుకొని నీ మార్గములన్నిటిలో నీ దేవుడయ్య యెహోవా నిన్ను నడిపించగా. ఒక వాక్యం చదువుతాను, ఇది మనం అంతకుముందు ఆలోచన చేసిన వాక్యం కాదు. కీర్తనలు 121:8. దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడు అక్కడ చెప్తాడు. 121:8. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు. ఇది నాకు స్పెషల్ టెక్స్ట్, ఎందుకంటే నేను 42 సంవత్సరాలు చర్చ్ కోసం పనిచేశాను. లైఫ్లో 3వ వంతు చక్రాల మీదే ఉండేవాడిని. రాత్రులు ప్రయాణం చేసి పగలు బోధించడం, రాత్రులు ప్రయాణం చేసి పగలు బోధించడం. ఈ వాక్యం నాకు నా హార్ట్ ఆఫ్ లైఫ్. మళ్ళా చదవమ్మ ఈ వాక్యం. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నీకు తోడైంది. అంత గ్రేట్ ప్రామిస్ అండి. కాబట్టి ఈ మందిరం పైన ఉన్న దేవుని సన్నిధి మన జ్ఞాపకం చేస్తుంది, నిరంతరము ఆయన మనకు తోడై ఉంటాడు, నిరంతరం మనల్ని నడిపిస్తాడు. ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనము నడవటానికి ఇష్టపడాలి. అవునంటారా?
మనం నడవడానికి ఇష్టపడకపోతే దేవుడు మనల్ని నడిపించలేదు. చాలా మంది క్రైస్తవులుగానే ఉన్నప్పటికీ దేవునితో నడవరు, దేవునితో చేసే సహవాసం లేదు, వాళ్ళకి దేవునితో నడిచేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు ఒకటి చెప్తాడు, వాళ్ళు ఇంకొకటి చేస్తారు. కాబట్టి దేవుడు వాళ్ళతో నడవడం, వాళ్ళతోటి దేవునితో నడిచేటువంటి అవకాశం వాళ్ళకి లేదు. అందుకని ఒక భక్తుడు ఇటువంటి ఘనమైన మహాశక్తి గల మహిమ గల గొప్ప మందిరంలోకి నేను ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు దేవుని ఆరాధించాలి అని కీర్తనల గ్రంథంలో రాయబడింది. 42వ అధ్యాయము 2వ వాక్యము, నా ప్రాణము దేవుని కొరకు కృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు కృష్ణగొనుచున్నది. కంటిన్యూ. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని వండర్ఫుల్. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదు. ఈ మాటలు ఎవరు చెప్తారంటే, ఎవరైతే దేవుడు బోధించిన దాన్ని అనుసరించి నడవాలని అనుకుంటారో వాళ్ళే ఈ ప్రార్థన చేస్తారు. దేవుడు చెప్పిన దాని ప్రకారం చెయ్యాలి అనుకునే ఆ స్వభావం ఉన్న వాళ్ళు ఇలాంటి ప్రార్థన చేస్తారు. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనబడేదను. ఈ మాటలు ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. అది ఒక భక్తుని యొక్క జీవిత ఉద్దేశం, ఆలోచన. మళ్ళా చదువుందా వాక్యం, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. నీ దేవుడు చాలు, అక్కడ వరకు చాలు. నేను ఎప్పుడు రావాలి దేవుని సన్నిధికి, ఎప్పుడు నేను ఆయన సన్నిధికి వచ్చి ఆయన స్వరూపము, ఆయన రూపము, ఆయన వాక్యము, ఆయన స్వరము, ఆయన ఉద్దేశము, ఆయన సన్నిధి నేను ఎప్పుడు చూడాలి అనేటువంటి అభిలాష. దేవాలయానికి వెళ్ళటం అంటే మనిషికి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే తన్ను తాను పరిశీలన చేసుకోవడానికి. మనం ఇతరులను బాగు చేయడానికి కాదు. బోధకులు బాగు చేస్తారు. నేను ఎప్పుడు బాధ చేసినప్పుడు నాకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఎందుకంటే ఆ కాన్సెప్ట్ లేకపోతే బాధ చేయలేం. ఇర్మియాకి యెహెజ్కేలుకి చెప్పాడు దేవుడు ఏంటంటే, వారు విన్నా వినకపోయినా బోధించమని. నా డ్యూటీ అది. ఇది యవన ప్రాయంలో లేదు నాకు ఈ ఆలోచన. యవన ప్రాయంలో బోధించినప్పుడు నేను ఇంత చక్కగా పరిచయం చేస్తున్నాను కదా, నాకు ప్రతిఫలం రాలేదే అని కొంచెం అధైర్యపడేవాడు. ఇప్పుడు అలా కాదు, నా డ్యూటీ బోధించడం వరకు. వాళ్ళలో ప్రతిఫలం రప్పించేది ఎవరు? నాటేది నేను పోసేది ఇంకొకడు, ప్రతిఫలం ఇచ్చేది దేవుడు. సో అందుకని ఈ సిద్ధాంతం అర్థమైన తర్వాత ఎవరు విన్నారో ఎవరు వినలేదు అనేది నాకు ఇమ్మీడియట్గా అది ఆ హార్ట్, ఆ బాధ నాలో లేదు. బోధించడమే నా డ్యూటీ. వాళ్ళు విన్నాను వినకపోయినాను. యెహెజ్కేలు చెప్పిన ఈ మాటలు కొంతకాలం తర్వాత తెలిసి, ముందు నాకు తెలియలేదు. వాళ్ళు విన్నాను వినకపోయినాను బోధించమని చెప్పారు. అందుకని దేవుని రాజ్యవారసులైన దేవుని ప్రజలందరికీ ఈ రక్షణ మార్గాన్ని తెలియచేయడానికి దేవుడు మందిరాన్ని ఇచ్చాడు. ఆయన మహిమ, ఆయన సన్నిధి, ఆయన కాంతి, ఆయన ప్రభావము మన మందిరంలో చూస్తాం. అంటే ఇప్పుడు ఆ మహిమను ఈ మందిరంలో మనకు కనిపించినట్టు ఉండకపోవచ్చు, కానీ వాటన్నిటికీ ఇది ఒకటే జవాబు. వింటారా? ఇప్పుడు నేను ఉపయోగించిన ఈ మాటలన్నిటికీ ఈ పరిశుద్ధ గ్రంథమే జవాబు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చూస్తూ ఉంటే మీరు దేవుని మహిమ గ్రహిస్తారు, చూస్తారు. తరచుగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మొత్తం చాలా క్షుణ్ణంగా పరిశీలన చేశాను. మానవుడిగా మెమరీ లాస్ లేదు నాకు, కానీ ఏదో ఒక సందర్భంలో ఒక మాట జ్ఞాపకానికి రాదు. కొన్ని నిమిషాలు అలా నిశ్శబ్దంగా ఉంటాను, ప్రార్థన చేస్తాను. ప్రభా, నా డ్యూటీ అయిపోయింది, నా కెపాసిటీ లేదు దీన్ని తిరిగి తవ్వడానికి. చాలా పద్ధతులు ఉన్నాయి వాక్యం తెలుసుకోవడానికి, అన్ని పద్ధతులు నాకు తెలుసు, కానీ అవన్నీ ఏం పని చేయి. ఇది ఎక్కడుందో నాకు సహాయం చేయరు. అంతే, నిమిషంలో తక్కువని వస్తుంది మైండ్కి. దేవుని మహిమ, దేవుని ప్రభావం అంటే అది నిమిషం కూడా ఎక్కువ పట్టదు. ప్రభు, ఇది ఇంకా నా జ్ఞానానికి కానీ నా కొంత నైపుణ్యతకు కానీ ఇంక ఇది సాధ్యం కాదు. ఎన్నో గ్రంథాలు, వందల కొద్ది గ్రంథాలు. సో ఈ వాక్యాన్ని తెలుసుకోవటం ఎలాగో. ఈ మధ్య ఒక వాక్యం అలాంటి ఆలోచన ఒక వాక్యంలో వచ్చిన, నేను చెప్పినది అందరితోనూ చెప్తున్నా. ఈ మాట నేను చెప్పినది అందరితోటి చెప్తున్నాను అనే మాట చాలా తరచుగా ఉపయోగించాను నేను, కానీ ఈ టైంలో నాకు జ్ఞాపకం రావట్లేదు. ప్రార్థన చేసి ఎప్పుడైనా సరే ఇలాంటి పరిస్థితి ఏర్పడితే
చిన్న ప్రార్థన. ఈ దేవదాసునికి ఈ వాక్యం ఎక్కడుందో తెలుసుకోవడానికి సహాయం చెప్పావు. క్షణంలో వస్తుంది. మనము దేవుడు మనకి ఏం చెప్తాడో వినాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుని మందిరానికి వెళ్ళాలి. మనం ఏమి నేర్చుకోవాలో అది దేవుడు మనకు నేర్పుతాడు కాబట్టి, ఆయన సన్నిధిలో మనతో మాట్లాడతాడు కాబట్టి నేను నిశ్శబ్దంగా ఉండి ఆయన మాట వింటాను. ఆయన మాట విన్న తర్వాత నా ప్రవర్తనే ఒక బోధ, నా ప్రవర్తనే ఒక ప్రసంగం, నా జీవితమే ఒక ప్రసంగం. చాలామంది నాతో స్నేహం చేసిన వాళ్ళు, నాతో పరిచయం అయిన వాళ్ళు ఈ మాట చెప్తారు, మీతో పరిచయం అవటం వల్ల నా జీవితము మార్పు చెందింది. అలాగే ప్రతి ఒక్క మనిషికి దేవుని యొక్క వాక్యం యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఆ మనిషి ద్వారా ఎంతో మంది ప్రయోజనం పొందుతారు. ఇప్పుడు మన పాఠం కంటిన్యూ చదువుకుందాము. ఇప్పుడు మనం చదివేటువంటి పాఠములో తర్వాత వాక్యము నిర్గమకాండము 30వ అధ్యాయము 6వ వాక్యం. చదవండి. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారంలోనికి పోయి వెలుపలకు వచ్చి ప్రజలను దీవింపగా. కరెక్ట్. సారీ, నేను ఆ వాక్యం మిస్ అయ్యాను. థ్యాంక్ యూ. చదవండి. మోషే అహరోనులు వాక్యం చెప్దాం ముందు. లేవియాకాండము 9వ అధ్యాయం 23వ వాక్యం. ఓకే, చదవండి. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారంలోకి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ. వండర్ఫుల్. ఎంత గ్రేట్ ప్యాసేజ్ అండి. వీళ్ళు మరలా చదవమా వాక్యం. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారంలోకి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ. వండర్ఫుల్. ఒకటే ఆశీర్వాదం, ఇంకొకటి యెహోవా మహిమ. మన ఆధ్యాత్మిక జీవితంలో మందిరం ఒక ప్రాముఖ్యమైన పాత్ర నిర్వర్తిస్తాం. చాలా మందికి మందిరంతో పరిచయం ఉంటుంది, మందిరం అంటే చాలా ప్రేమ ఉంటుంది, మందిరానికి ఏదైనా చేయడానికి ఇష్టపడతారు. కానీ ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆ మందిరంలో బోధింపబడ్డ మాటలు, నేర్పబడ్డ మాటలు, దేవుని దర్శనము, దేవుని వాక్యానికి కొంచెమే విలువిస్తారు. అవునా? సో అందుకే అప్పుడు మనం ఆ మాటలకి కొంచెమే విలిస్తే మన మనసు ఎలా ఉంటుంది చెప్పిన ఆందోళన, చాలా ఆందోళనగా ఉంటుంది మనసు. ఎందుకంటే అక్కడేమో వాక్యం ఇలా చెప్పబడుతుంది, నేనేమో ఇలా ప్రవర్తిస్తున్నాను. ఈ ఆందోళన ఉంటుంది మనలో, నేను ఇలా జీవించట్లేదు. ఒక విధంగా ఈ మనసు చాలా తొందరపడతా ఉంటుంది, ఆందోళనగా ఉంటుంది. అది పోవాలి అని అంటే దేవుని వాక్యానికి విధేయులం అవుతుంది. చూడండి, మోషే ఆహారంలో మందిరంలోకి వెళ్ళి వాళ్ళు బయటకు వస్తే ఏం జరిగిందో చెప్పాడు. వారు ఆశీర్వదించారు, ప్రజలందరూ దేవుని యొక్క మహిమ చూశారు. మనం దేవుని మహిమ చూడటానికే మందిరం. దేవుని మహిమను మనం గ్రహించడానికి, అర్థం చేసుకోవడానికి, దేవుడు మనల్ని నడిపించడానికి, అత్యున్నతమైన స్థితిలో దేవుడు మనల్ని నడిపించడానికి మందిరంలో మనం సమాచారం వింటాం. అందుకే వారం ఆరాధన చేయటానికి మందిరానికి వెళ్తాం. ఎక్కువ భాగము క్రైస్తవులు మందిరానికి వెళ్ళేటువంటి ఆలోచనలో నేర్చుకోవడం కంటే ఇతరులకు నేర్పుదాం అనుకుంటారు. నేర్చుకోవడం కంటే చాలా తక్కువ వాక్యము, అంటే చాలా తక్కువ స్థాయి వాక్యం చెప్పే మనుషుల ముందు కూడా కూర్చుని నేను నేర్చుకుంటాను. మొట్టమొదట వాళ్ళ వాక్యం చెప్పేటప్పుడు వాళ్ళ వాక్యాలు ఉపయోగిస్తారు కదా, చాలా బాగుంటాయి ఆ మాటలు. ఈ వాక్యాలు చాలా బాగున్నాయి అని వాటిని నేను గ్రహిస్తాను. తర్వాత వాటిని వివరించేటువంటి విషయంలో ఆయన పరిపూర్ణుడు కాకపోతే నేనేం నేర్చుకుంటానంటే అక్కడ నేను ఈ విధమైన పద్ధతి ఉపయోగించుకోవాలి. ఇతరులకు వాక్యం అర్థం కావాలంటే నేను ఈ పద్ధతి ఉపయోగించుకోవాలి. నేను నేర్చుకున్నానా? వాక్యం ఏంటో నేర్చుకున్నాను. రెండోది దాన్ని వివరించేటువంటి పద్ధతికి నేను ఆ శైలి ఉపయోగించుకోవాలి. బోధించేటువంటి శైలి చాలా ప్రాముఖ్యం. సో కాబట్టి మందిరం అనేది మనిషికి ఆశీర్వాదం, దేవునికి మహిమను కలిగిస్తుంది. ఇప్పుడు 14వ వాక్యం చదువుదాము. ఇది నిర్గమకాండం 30వ అధ్యాయం 6వ వాక్యం. సాక్ష్యపు మందసములొద్దనంటూ అడ్డతెర ఎదుట అనగా శాసనముల మీద కరుణాపీఠం ఎదుట నీవు దానిని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకున్నాను. వండర్ఫుల్ అండి. అక్కడ నేను నిన్ను కలుసుకున్నాను. ఎందుకంటే ఏం కావాలి మనిషికి? తల్లడిల్లిపోతున్న మనిషికి మందిరంలోకి వెళ్తే అక్కడ అంటున్నాడు, అక్కడికి వచ్చి నేను కలుసుకుంటాను, అక్కడ నీతో మాట్లాడతాను,
అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాను, రక్షణ మార్గం నీకు తెలియచేస్తాను, నీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను. సో దేవుని మహిమ, దేవుని శక్తి, దేవుని ప్రభావము మందిరంలో మన దేవుడు బయలుపరుస్తాడు. ఆ రోజుల్లో పరిశుద్ధ గ్రంథం లేదు కాబట్టి దేవుడు ఈ పద్ధతులన్నిటిని ఉపయోగించి మనుషులకు ఆయన మహిమను తెలియచేశాడు. మందిరం అనేది సామాన్యమైనది కాదు, దేవుని మందిరం అనేది అసామాన్యమైనది అస్సలు కాదు, చాలా ఉన్నతమైనది. అక్కడ దేవుని రక్షణ మార్గం మానవులు బోధించడానికి దేవుడు ఉపయోగించేటువంటి స్థలం, దేవుడు ఉపయోగించేటువంటి సమయం, అది మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంతో తృప్తిగా నడిపిస్తాను. వాస్తవంగా యాకోబు అన్నను మోసం చేయవలసిన అవసరం లేదు, అది వాళ్ళ అమ్మ చేసిన తప్పు. ఆమె ఒకవేళ నా భర్త నా కుమారుడికి రావాల్సిన ఈ వాగ్దానాన్ని పెద్ద కుమారుడికి ఇస్తాడేమో అనేటువంటి ఉద్దేశంతో దేవుని మీద నమ్మకం లేకపోవటం చేత ఆవిడ కుమారుడిని ప్రేరేపిస్తే ఆయన అన్నను మోసం చేశాడు. అన్నను మోసం చేసి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నాడు, కానీ వాటిని అనుభవించడానికి టైం లేదు. అందుకని రాత్రిలో ఇల్లు విడిచిపెట్టి పారిపోతున్నాడు. చాలా దూరం పోయి వెళ్ళిన తర్వాత లూజ్ అనేటువంటి స్థలానికి వచ్చాడు. ఆ స్థలంలో ఒక రాయి తల కింద పెట్టుకుని నిద్రపోయాడండి యాకోబు. మీరు ఆలోచించండి, రాయి తల కింద పెట్టుకుంటే నిద్ర పడద్దా? చాలా కష్టం. రాయి తల కింద పెట్టుకుని వండుకుంటే నిద్ర పట్టింది అతనికి. అది ఇంకా ఆశ్చర్యం. అంటే యాకోబు ఎంత అలసిపోయాడు చూడండి. వాళ్ళ అన్న ఒకవేళ వెనక వస్తాడని ప్రతి క్షణం వెనక చూస్తూనే ఉన్నాడు. అన్న హంటరు, ఆయనకి నైపుణ్యత ఉంది, బాణము విల్లు తీసుకెళ్లి ఎంత దూరంలో పారిపోయే జంతువులైనా కొట్టగలడు. ఈ భయం ఒక ప్రక్కన ఉండి పరిగెత్తుతున్నాడు. ఆఖరికి పరిగెత్తలేక లూజ్ అనేటువంటి ఊరికి వచ్చి రాయికి తల కింద పెట్టుకుని నిద్రపోతే పండుకుంటే నిద్ర పట్టింది. నిద్ర పట్టినప్పుడు దేవుడు అతనికి దర్శనం ఇచ్చాడు. అద్భుతం అండి. మనిషి అతని జీవితం అయిపోయింది, ఇంకేమీ లేదు, నాకు నేను లేవలేను, కూర్చోలేను, ఏమీ చేయలేను, నిష్ప్రయోజకుడిని అనుకున్నప్పుడు దేవుడు ఈ విధమైన ఆకాశాన్ని తెలుస్తాడు. 12వ వాక్యం చదవండి. అది ఆదికాండము 28వ అధ్యాయం 12వ వాక్యం. అప్పుడు అతడు ఒక కలకనైన అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండేను, దాని కొన ఆకాశం అంటుచుండేను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు. వండర్ఫుల్. అంటే యాకోబు మోసం చేసి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ఇక్కడతోటి నీ జీవితం అయిపోలేదు, నువ్వు తప్పు చేసావు, కానీ నీకు ఒక దర్శనం ఇస్తున్నాను, భవిష్యత్తులో నీకేం సంభవించబోతుందో అది చెప్పడానికి దేవుడు అతనికి ఏం చెప్పాడంటే, ఆకాశం తెరిచి భూమి మీద నుంచి ఆకాశానికి ఒక నిచ్చెన వేసి ఆ నిచ్చెన మీద దేవుని దూతలు ఎక్కటం దిగటం ఇతను చూపించాడు. దీని అర్థం ఏంటంటే, నేను నిన్ను విడిచిపెట్టలేదు, నువ్వేమి దీని గురించి తొందరపడక్కర్లేదు. ఇక్కడ మీకు క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఆకాశం నుండి భూమి మీదకి వేయబడిన నిచ్చెన ఏంటి? ఇది మన పాఠంలో ఇది కాదు, కానీ ఎవరైనా నన్ను అడుగుతారు రేపు ఈ నిచ్చెన ఏంటన్నాడు. అందుకని ఆ జవాబు ఇప్పుడే చెప్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వాక్యం. ఈ నిచ్చెన ఏమిటి? అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు క్రింద చదవండి, కంటిన్యూ. నిన్ను చూచితనని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. మరియు ఆయన మీరు ఆకాశము తెరవబట్టయు దేవుని దూతలు మనిషి కుమారుని పైగా దిగుటయును చూతురని. అంటే ఈ నిచ్చెన ఎవరంట? యేసుక్రీస్తు. ఎవరికి చూపించాడు? పాత నిబంధన కాలంలో యాకోబుకు చూపించాడు. ఇదే ఈ రక్షణ మార్గమే దేవుని మందిరంలో దేవుడు మనకు చూపిస్తాడు. దేవుని దూతలు ఎక్కడం దిగటం అనేది కేవలం క్రీస్తు ద్వారానే సాధ్యం. ఆయన ఈ మార్గం ఏర్పాటు చేయకపోతే, ఆదామవ్వలు పాపం చేసిన తర్వాత ఈ భూమితోటి మానవులకి ఎవరికి ఇంకా దేవుడికి సంబంధం లేదు, ఇక సంబంధం ఉండదు. ఎవరైనా తప్పు చేస్తే మనం అంటాం, నీతో నాకేం పని లేదు, నాతో నీకేం పని లేదు అంటాం కదా తప్పు చేస్తే. కానీ అలాంటి పరిస్థితి కాదు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేసి ఆ రక్షణ మార్గాన్ని బయలుపరిచాడు. ఈయనకి మొట్టమొదట ఆదాముకు బయలుపరిచాడు, ఆ తర్వాత ఇతనికి బయలుపరిచాడు. ఈ రక్షణ మార్గం ఎలా ఉంటుందో, దేవుని దూతలు ఎక్కుచూ దిగుతూ అంటే మిమ్మల్ని నేను విడిచిపెట్టలేదు, మీకోసం ఒక రక్షణ ఏర్పాటు చేశాను, నా కుమారుడైన యేసుక్రీస్తు మిమ్మల్ని రక్షించడానికి ఈ లోకంలోనికి వస్తాడు. ఈ స్వార్త, ఈ వార్త, ఈ ఆలోచన మందిరంలో దేవుడు మనకు బయలుపరచడానికి, పరిశుద్ధ గ్రంథం ద్వారా మందిరంలో దేవుడు మనకు బయలుపరచడానికి మందిరాన్ని ఏర్పాటు చేశాడు. అర్థమవుతుందా?
ఈ గుడారం గురించి మాట్లాడటం మనం చూస్తే చదువుకుంటూ వెళ్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. గుడారం గురించి ఎంత సమాచారం ఉందా? ఇది ఒక డాక్టరీన్, ప్రాముఖ్యమైన డాక్టరీన్. శాంక్చురీ సర్వీస్ అనేది ఒక స్పెషల్ డాక్టరీన్. దీనిని తరచుగా కొంచెం కష్టమని దీని మీద టైం పెట్టి పరిశీలన చేయరు. సో దేవుని కృప చేత దేవుడు నాకు ఇచ్చిన అనుగ్రహాన్ని బట్టి ఈ వాక్యాన్ని పరిశీలన చేశాను. తర్వాత దీనిలో 3వ వాక్యం చదువు. తర్వాత వాక్యం చదవండమ్మా మీరు చదివి. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలంలో ఉన్నాడు, అది నాకు తెలియకపోయాను. ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే. అంటే అప్పుడు మందిరాలు లేవు. అంటే మందిరం అంటే మానవునికి దేవుడు తను తాను కనపరుచుకునేటువంటి స్థలం. ఇప్పుడు ఈ రోజు కూడా అదే. మనం దేవుని మందిరానికి వెళ్తున్నాం అంటే దేవుడు మనతో మాట్లాడతాడు. సంగీతం వాయించే వాళ్ళు ఎక్కడ కనపడట్లేదు, ఉన్నారా? ప్రాంతంలో ఎక్కడైనా ఉంటే రావచ్చు. సో దేవుడు మనతో మాట్లాడతాడు. మందిరము ప్రాముఖ్యమైన ఉద్దేశాల్లో కొన్ని ఉద్దేశాలు మీకు తెలియచేస్తున్నా. మనతోటి మాట్లాడటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలము దేవుని మందిరం. ఆ స్థలాన్ని మనము నిర్లక్ష్యంగానో లేకపోతే ఆ స్థలాన్ని మనము తక్కువగానో తేలిగ్గానో చూడటం కాదు. మీకు అందరికి చెప్తాను, ఎవరికైనా మీకు బోధ చేయటము రాని వాళ్ళని మీరు విన్నట్లయితే, బోధ చేయటం రాని వాళ్ళు బోధిస్తుంటే మీరు విన్నట్లయితే అదే పడద్దండి. నేను మీకు అందరికీ ధైర్యం చెప్తాను. ఆయన చదివే వాక్యాలు పరిశీలనగా వినాడు. నేను అస్సలు ఏమి బాధ చేయటం రాని మనుషుల దగ్గర పనిచేశాను. వాళ్ళు నా పైన లీడర్స్గా ఉండేవాళ్ళు. వాళ్ళ ముందు నేను కూర్చుని రెండు విషయాలు, ఆయన చదివిన వాక్యం ఎంత బ్రహ్మాండంగా ఉంది, ఇందులో ఎంతో మాధుర్యమైన ఆలోచన ఉంది. రెండవది, ఈయన వివరించిన విధంగా మాత్రం నేను ఎప్పుడు వివరించకూడదు వాక్యం. సో అలా వాక్యం నేర్చుకున్నాను. కాబట్టి దేవుని ప్రజలైన మనము మనతోటి దేవుడు మాట్లాడటానికి ఉపయోగించేటువంటి సాధనము మందిరం. ఈ మందిరంలోకి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది కాబట్టి వాక్యం తెరిచి చదువుకుంటే దేవుడు మనతో మాట్లాడతాడు. ఓకే, ఇంకా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. మరి మీరు ఎంతసేపు వరకు వింటారు నాకు తెలీదు. నేనైతే చాలా నాన్ స్టాప్ ఇంజిన్. దేవుడు మనతో మాట్లాడితే ఏం జరుగుతుందంటే మనం బ్రతుకుతాం. దేవుడు మనతో మాట్లాడే సాధనం ఏంటి ఇప్పుడు ఈ రోజుల్లో? పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథం చాలా మంది గుడికి తీసుకెళ్తారు, చాలా జాగ్రత్తగా పాస్టర్ గారు బోధించినంత వింటారు, ఇంటికి తీసుకొచ్చి గుడిలో పెడతారు, ఇంట్లో పెడతారు, బయట మరల ముట్టుకోరు. దీన్ని అలా కాదు. ఒక నోట్బుక్ తీసుకోండి, పాస్టర్ గారు ఏం బోధించారో చూడండి. మీకు ఒక సలహా ఏంటంటే, ఎంత బోధ చేయటం పాస్టర్ అయినా ఆయన ఏ వాక్యం ఉపయోగించారో మీరు నోట్ చేసుకోండి. బోధించినప్పుడు మీరు కొన్నిసార్లు మీకు ఆ వాక్యము తట్టకపోవచ్చు, కానీ మరల ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వాక్యాన్ని మీరు చదివితే దానిలో ఉన్న లోతైన భావాన్ని అర్థం చేసుకుంటారు. ఆ విధంగా దేవుడు తను తాను మన కొరకు బయలుపరుచుకుంటాడు. ఓకే, ఇప్పుడు మన స్టడీ కంటిన్యూ చేద్దాం. Quarter to? ఓకే, 45 minutes. 35 minutes. మనకి ఆపద వచ్చినప్పుడు, నేను నా మినిస్ట్రీ స్టార్ట్ చేసిన రోజుల్లో అందరూ గుడికి రాని టైంలో నేను గుడికి వెళ్ళి తలుపులు తెరిచి మోకరించి ప్రార్థన చేశాను. పాస్టర్గా పనిచేసినంతకాలం, నేను పాస్టర్గా పని చేయటం అయిపోయిన తర్వాత వేరే పదవిలో ఉన్నా కూడా ఒక సంఘానికి కాపరిగా ఉండేవాడిని. చాలా సంవత్సరాలు అలా జరిగింది. అటువంటప్పుడు కూడా దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడిని మోకరించి. ప్రభా, నువ్వేం చెప్తావు? నాకే సమస్య లేదు. ఇప్పుడు సమస్య ఉంది కాబట్టి నీ దగ్గరికి నేను రాలేదు, కానీ నన్ను ఎలా నడవమంటావు? మనిషి భయంకరమైన పరిస్థితి ఎప్పుడు ఎదుర్కొంటాడంటే ఏ సమస్య లేనప్పుడు. అవునా? ఏ సమస్య లేనప్పుడే మనిషి భయంకరమైన పరిస్థితి ఎదుర్కొంటాడు.
అప్పుడు శోధింపబడటానికి అవకాశం ఉంది. ఇప్పుడు నేను పాడిన ఈ కీర్తనలో యుద్ధమందు నేను మిద్దె మీద నుండి చూడరాని దృశ్యం కనులుగాంచినాను, బుద్ధి విడినాను. ఎప్పుడు మనిషి శోధన పెరుగుతాడంటే అన్ని బాగున్నప్పుడే మనిషికి ప్రార్థన చేయి. నేను చాలా హీరోని అయిపోయాను, ఎవరు అనుకుంటే వాళ్ళు జీరో అయిపోతారు. తర్వాత హీరో అనేది క్రైస్తవ జీవితంలో స్టాండర్డ్ పాయింట్ కాదు. మనం కాన్స్టెంట్గా ఆధ్యాత్మికంగా పెరుగుతూనే ఉండాలి. మనం ఆధ్యాత్మికంగా పెరుగుతూ ఉండాలంటే మనకి ఏ సమస్య లేనప్పుడు ప్రార్థన చేయాలి. అంటున్నారా? సో దేవుని మందిరము రెండు ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి వాక్యం నేర్చుకోవడానికి, రెండోది దేవునితో సన్నిహితమైన సంబంధం ప్రార్థన ద్వారా కలిగి ఉంటాను. ప్రభు నీ దాసునైన నేను, నీ దాసురాలనైన నేను, నా విషయంలో నీ చిత్తం ఏంటి, నన్ను ఏం చేయమంటావు? అలాంటి ఒక సన్నివేశం ఇప్పుడు చెప్తాను మీకు. 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం 1 నుంచి 20 వరకు ఈ స్టోరీ రాయబడింది. కానీ క్లుప్తంగా ఈ రాజు కాలంలో పరాయి దేశస్తులు ఆ రాజ్యం మీద దండాయాత్ర చేసినప్పుడు ఆ రాజుగారు దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన చిత్తం మీద తెచ్చుకోవడానికి ప్రార్థన చేశారు. అది 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం 1వ వాక్యం చదువు. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయులను కొందరు దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చి అందులో కొందరు వచ్చి సముద్రపు ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించము, వారు అససోన్ తామారు అను. ఓకే, 3వ వాక్యం చదవండి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని. ఓకే, చాలు. యెహోవా యొద్ద విచారించడానికి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? 8వ వాక్యం 3వ లైన్ చదవండి. వారు అందులో నివాసం చేసి 8 3వ లైన్. ఈ మందిరము నీ ఎదుటను నిలువబడి మా శ్రమల్లో నీకు మొరపెట్టిన ఎడల ఆలకించి చూడండి, ఆలయానికి వచ్చి ఆలయం ముందు నిలబడి ప్రార్థన చేస్తే దేవుడు రక్షిస్తాడు అనేటువంటి ఉద్దేశం ఆయన చెప్తున్నాడు ఇక్కడ. కష్టకాలం మన కష్టం లేనప్పుడు ప్రార్థన చేయమని చెప్పాను మీకు. 2వ పాయింట్, కష్టం ఉన్నప్పుడు ప్రార్థన చేయాలంటే మందిరానికి వెళ్ళి నిశ్శబ్దంగా దేవుని ఉద్దేశం తెలుసుకోండి. మీకు ఒక కరెక్షన్ చెప్తాను. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమి చేయాలో మనం చెప్పవలసిన అవసరం లేదండి. ఎందుకనంటారు? రెండు రిఫరెన్సులు చెప్తాను. ఈ మన పాఠంలో కాదు, చాలా మంది ప్రార్థన చేసిన పెద్ద లెక్చర్, చాలా పొడవైన దీర్ఘమైన ప్రార్థన. ఆయన చెప్తున్నాడు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనం వినబడినది వారు తలంచున్నారు. అందుకని అంటాడు, అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చించకూడదు. అయితే ఈ విధమైన ప్రార్థన చేయడానికి మనం చేసేది కరెక్ట్ కాదని చెప్పడానికి మీకు 2 రిఫరెన్సులు చెప్తా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వాక్యం. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నదేమో ఆయనకు తెలియదు. ఆమేన్. మీకు తెలుసండి ఆ విషయం? మీకు తెలిస్తే పెద్ద లిస్టు చెప్పొద్దు ఆయన. నాకు తెలుసు, నేను లిస్టు చెప్పను దేవుడికి. షాపింగ్ లిస్ట్ అని ఒకటి ఉంటుంది. నేను ఇంకా వారం రోజులకు ముందే నేను సూపర్ మార్కెట్కి వెళ్ళబోయే ముందు టేబుల్ మీద కాగితం పెట్టుకుని వరుసగా కిచెన్లో నుంచి సర్వం వస్తామంటే అవన్నీ దానిలో రాసుకుంటాను. ఒక 17, 18, 20 షాపింగ్ లిస్ట్. అలాగే షాపింగ్ లిస్ట్ లాగా మనం కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడికి అసలు ఆయనకి ఏమీ తెలియదేమో అని చాలా విషయాలు చెప్తారు. ఇంకొకటి మైక్లో చెప్తారండి, చాలా సీరియస్, చాలా డేంజరస్. ప్రార్థన ఎప్పుడు నిశ్శబ్దమే. హృదయంలో మీరు అనుకుంటే దేవుడు మీరు మాటలు వింటారు. ఇది మీకు అక్కరగా ఉన్నవేమో మీ పరలోక తండ్రికి తెలియను అని చెప్పాడు కదా. అయితే మనం ఎలా ప్రార్థన చేయాలి? 32వ వాక్యం చదవండి, అదే అధ్యాయం. ఇవన్నీ మీకు కావాలని పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యము ఆయన నీతిని మొదట వెతుకుడి. ఆమేన్. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మీ అవసరాలు ఆయనకి చెప్పక్కర్లేదండి. ఫర్ షూర్, గ్యారంటీ. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. అప్పుడు అంటాడు, అవన్నీ మీకు
అనుగ్రహింపవాలి. కాబట్టి ప్రార్థన అనేది దేవుడికి ఏదో తెలియదని కొంతమంది చాలా రిపీటెడ్ స్టేట్మెంట్స్ చెప్పిందే చెప్పి ఎంతో కాసేపు ప్రార్థన చేస్తారు. కానీ మనకి ఏం అవసరం దేవుడికి తెలుసు. అయితే ఇక్కడ అంటున్నాడు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకటం కోసమే దేవుడు ఈ సమస్య సృష్టించాడు, మనకి ఈ పరిస్థితి సృష్టించాడు, లేకపోతే మన దేవుడి దగ్గరికి రామేమో. సో అలాగూ ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకటమే ప్రార్థన. ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకటానికి మనం సాధారణంగా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తాం కదా. మనకి ఏదైనా చెప్పుకుంటే ప్రార్థన చేయమని చెప్తాం. ఇది మనం దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడని ఈ యెహోషాపాతు రాజు చెప్తున్నాడు. అప్పుడు వీళ్ళకి జవాబు చెప్పాడండి 17వ వాక్యంలో చదవండి. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదావారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడి. చాలు, మీరు పోట్లాడవలసిన అవసరం లేదని చెప్పాడు. ఒకవేళ మీరు చర్చిలో ఎక్కడైనా పోట్లాడుతున్నట్లయితే ఆ పోట్లాట ఆపేయండి. ఇక్కడ నుంచి మనం ఫైట్ చేయవలసిన అవసరం లేదండి. ఏమంటారు? చాలా మంది పని కట్టుకుని గుళ్ళో పోట్లాడటానికి వస్తారు, మైక్ తీసుకుని పోట్లాడతారు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నేను తరచుగా వింటాను, ఎంత దౌర్భాగ్యం ఇది, ఆరాధన చేయడానికి వెళ్ళిన పోట్లాడటం. సో మనం ఒకవేళ దేవుని స్వరం మీరు వినాలంటే, ఆయన స్వరూపాన్ని మీరు చూడాలంటే, ఆయన మీతో మాట్లాడాలంటే, ఆయన ఉద్దేశం మీరు అర్థం చేసుకోవాలంటే నిశ్శబ్దంగా కూర్చోండి. ప్రభు నువ్వేం మాట్లాడతావు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాకు? నేను ఇంతకాలం నీకు అవిధేయుడిగా జీవిస్తున్నాను, నువ్వు చెప్పేప్పుడు చాలాసార్లు నేను వినలేదు, ఇప్పుడు వింటాను. అదే విషయం నాకు చెప్పు, నాలో లోపం ఏంటో నాకు తెలియచి, నా జీవితము నీకు మహిమకరంగా ఉండేటట్లుగా చెయ్యి తండ్రి. ఇది తరచుగా నేను చేసేటువంటి ప్రార్థన. నా జీవితం, నా శేష జీవితము నీకు సమర్పించుకుంటున్నాను. ఈ జీవితము నీకు మహిమకరంగా ఉండేటట్లుగా చెయ్యి. నీకు అభ్యంతరకరమైనది నేను ఏమీ చేయకుండా నాకు సహాయం చేయి. మాట ద్వారా కానీ, క్రియ ద్వారా కానీ, తలంపు ద్వారా కానీ, ఎట్టి పరిస్థితుల్లో నీకు అవినీతి మహిమ లేని కార్యం చేయకుండా నన్ను ఎల్లప్పుడూ కాపాడు. నన్ను ఏం చేయమంట. అందుకని ఈ సందర్భంలో మనము ఒక పాఠం నేర్చుకోవచ్చు. పౌలు అడుగుతాడు దేవుడు, నన్ను ఏం చేయమంటావు ప్రభు? మీకు నేను చెప్తాను రెఫరెన్స్, మీరు ఎత్తుకోండి. కావాలంటే పుస్తకం చెప్తా. ప్రభు నన్ను ఏం చేయమంటావు అని అడిగితే దేవుడు సమాధానం చెప్పాడు. ఆయన ఏం చేయాలి? ప్రతి ఒక్కరికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేయాలో చెప్పొద్దండి. నన్ను ఏం చేయమంటావు అని అడగండి. మీకు జవాబు వస్తుంది, మీరు ఖచ్చితంగా చూస్తారు. ఆయన సరే, ఇప్పుడు ఈ మందిరము ఎక్కడ కట్టారు? ఆ తర్వాత గుడారంతో అది మొట్టమొదట ఆ మందిరం గిల్గాల్లో పెట్టారు. ఆ తర్వాత అది ఒక్కొక్క స్థలం నుంచి ఒక్కొక్క స్థలానికి మారుతూ వచ్చింది. ఆఖరికి సొలొమోను దేవాలయం, స్థిరమైన దేవాలయం కట్టారు. ఇది చెప్పి దీన్ని వివరించి ఇంకా కొన్ని విషయాలు మీకు తెలియచేసి ఈ వాక్యాన్ని నేను ముగిస్తాను. ఈ దేవాలయము ఎక్కడ కట్టాడు? ఆ తర్వాత రేపటి పాఠంలో ఈ దేవాలయంలో ఉండే ఉపకరణాలు, ఈ దేవాలయంలో ఉన్న కొలతలు, వాటన్నిటిని వివరంగా చెప్తాం. ఈ దేవాలయం ఎక్కడ కట్టాడు? వాక్యం చూద్దాం. 2వ దినవృత్తాంతాలు 3వ అధ్యాయం 1వ వాక్యం. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమును యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు. ఈ పర్వతం పేరేంటండి? మోరియా పర్వతం. మోరియా పర్వతం గురించి మీరు అంతకుముందు ఎప్పుడైనా విన్నారా? ఎక్కడన్నా చెప్తారా? మోరియా పర్వతం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇస్సాకుని బలర్పించడానికి అబ్రహాం ఏ స్థలంలో అయితే ఇస్సాకుని బలర్పించాడో అదే స్థలంలో యెరూషలేములో దేవాలయం కట్టారు. వండర్ఫుల్ కదా. ముందు దాదాపు 1500 సంవత్సరాల ముందు దేవుడు చూపించాడు ఏ స్థలంలో ఆయన మందిరం కట్టబోతున్నాడు. అందుకనే అబ్రహాంతో చెప్పాడు, నీ కుమారుని తీసుకెళ్లి మోరియా దేశంలో నేను చూపించేటువంటి స్థలంలో పర్వతం మీద బలర్పించమని చెప్పాడు. అదే స్థలంలో బలర్పించే స్థలంలోనే ఈ మందిరాన్ని కట్టారు. ఎంత వండర్ఫుల్ అండి. తర్వాత ఈ మందిరం, దేవుడు కట్టిన ఈ మందిరము ఎక్కడుంది అంటే జియోగ్రఫీ, తెలుగులో భౌగోళిక
భౌగోళిక శాస్త్రం ప్రకారము యెరూషలేము మందిరము ఎక్కడ కట్టబడింది? ఇది చాలా ఇంట్రెస్టింగ్. చూద్దాం ఎక్కడ కట్టబడిందో. యెహెజ్కేలు 5:5. యెహెజ్కేలు 5:5. మరియు ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఇది యెరూషలేమే కదా, అన్యజనుల మధ్య నేను దానిని ఉంచితిని, దాని చుట్టూ రాజ్యములు ఉన్నవి. అన్ని జనుల చుట్టూ అంటే అన్ని జనుల మధ్య అంటే ఇది భూమికి కేంద్రం. ఈ స్థలం అన్ని జనుల దాని చుట్టూ ఉన్నారు. ఇది భూమికి కేంద్రం. ఈ లెక్క మీకు చెప్తాను ఇప్పుడు ఒకసారి, టైం ఉంది కదా. భూమికి కేంద్రము ఇశ్రాయేలు. మీరు రాసుకుంటే 2-3 నిమిషాలు లేక 1 నిమిషంలో మీకు చెప్తాను ఈ విషయం. భూమికి కేంద్రము ఇశ్రాయేల్ దేశం. ఇశ్రాయేలుకు కేంద్రము యెరూషలేము. యెరూషలేముకు కేంద్రము సియోను పర్వతం. సియోను పర్వతమునకు కేంద్రము మందిరం. మందిరంలో కేంద్రము మందసం. మందసానికి కేంద్రం 10 ఆజ్ఞలు. అంటే ఈ 10 ఆజ్ఞలు ఎక్కడున్నాయి అనమాట? రైట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచానికి మధ్యలో ఉన్నాయి. మళ్ళా రిపీట్ చేయనా? ఓకే. ప్రపంచానికి కేంద్రం ఇశ్రాయేల్. ఇశ్రాయేల్ కేంద్రము యెరూషలేము. యెరూషలేము కేంద్రము మందిరం. మందిరమున కేంద్రం మందసం. మందసమున కేంద్రం 10 ఆజ్ఞలు. కరెక్ట్ గా ప్రపంచానికి భౌగోళికంగా కేంద్రంలో దేవుడు 10 ఆజ్ఞలు పెట్టాడు. ఈ సామాన్యమైన ఆజ్ఞలు కాదండి. ఈ సామాన్యమైన ఆజ్ఞలు కాదు. ఈ ఆజ్ఞలు, ఈ 10 ఆజ్ఞలు ఎక్కడ ఉన్నాయి? దేవుని మందిరం ఉంది. దేవుని మందిరం ఉన్నది కాబట్టి ఆ మందిరానికి దేవుడు ఒక ప్రాధాన్యత ఇచ్చాడు. దేవుని మందిరంలో 10 ఆజ్ఞలు పెట్టాడు. ఈ 10 ఆజ్ఞల్లో దగ్గర ఆయన సన్నిధి ఉంది. ఆ 10 ఆయన సన్నిధి ఉన్న దగ్గర నుంచి దేవుడు ఆయన మనుషులతోటి మాట్లాడతాడు. ఇప్పుడు ఈ సందర్భంలో మనం ఒక వాక్యం చదువుదాం. 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయము 1వ వాక్యం. సొలొమోను ఇప్పుడు మందిరం పూర్తి అయిపోయిన తర్వాత ఈ మందిరాన్ని ప్రతిష్ఠ చేసేటప్పుడు జరిగిన సంభవం ఇది. చదవండి. సొలొమోను తాను చేయి ప్రార్థనను ముగించి ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతర బలులను ఆమేన్. మొట్టమొదట సొలొమోను దేవాలయం కట్టిన తర్వాత పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి ఆ బలులన్నిటినీ దహించింది. మందసం మొట్టమొదట గుడారం కట్టినప్పుడు కూడా గుడారం యొక్క బలిపీఠంలో పెట్టబడిన బలిని అప్పుడు కూడా పరలోకం నుంచి అగ్ని వచ్చి దహించింది. రిఫరెన్స్ ఉంది బైబిల్లో. ఆ తర్వాత సొలొమోను దేవాలయం కట్టిన తర్వాత ఆ దేవాలయం ముందు ఉంచబడిన బలిపీఠం మీద ఉంచిన అర్పణలన్నీ పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వాటిని కాల్చింది. అంటే దీనిని బట్టి ఆ స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కార్యకలాపాల కొరకు, ఆయన సేవ కొరకు, ఆయన మహిమ కొరకు, ఆయన నామ ఘనత కొరకు. సరే, దీన్ని ఇంకా మనం చదువుదాం. ఇదే అధ్యాయంలో 2వ వాక్యం 3వ వాక్యం కూడా చదువుదాం. యెహోవా తేజస్సు మందిరం నిండినందున యాజకులు అందులో ప్రవేశించలేకపోయి. అగ్నియు యెహోవా తేజస్సు మందిరం మీదకి రాగా అది చూచి ఇశ్రాయేలీయులందరూ సాష్టాంగపడి నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి ఆయన స్తుతించిరి. వండర్ఫుల్. మందిరం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటో ఈ వాక్యాల్లో మనం చూస్తాం. మీరు ఎప్పుడైనా చదివారు ఈ మాటలు? అలాగా చదువుకుంటూ వెళ్ళిపోతాం. ఒక ఆయన అంటాడు, నేను ఈ సంవత్సరం బైబిల్ చదివేశానండి అంట. ఏం చదివాడు? ఏం జ్ఞాపకం ఉంది? బైబిల్ చదివితే ప్రతి అక్షరం చదవాలి. ప్రతి అధ్యాయం కాదు, ప్రతి పుస్తకం కాదు, ప్రతి వాక్యం, ప్రతి అక్షరం. మీరు ఈ వాక్యాలన్నీ ఎవరో చెప్తే నేర్చుకున్నాయి కదా, దేవుడు నాకు బయలుపరిచిన వాక్యాలు. వీటిని నేను బైబిల్ చదువుకుంటున్నాను. మందిరం గురించి దేవుడు ఏం చెప్తున్నాడు,
నేను నేర్చుకోవాలనే ఆశ ఉంది. వీటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు. మందిరం కట్టినప్పుడు ఆ బలిని దేవుడే దహించేశాడని చెప్పాడు. ఈ దహించటం అనేది దేనికి సూచన? పాపం అనే దాన్ని పూర్తిగా దేవుడు నిర్మాణం చేయడానికి సూచన. ఈ దహించడం, ఈ అగ్ని చేత దీన్ని దహించడం అనేది ఆఖరి కాలంలో జీవితాంతము వాడు దేవునికి వ్యతిరేకంగా, విరోధంగా, విడ్డూరంగా, క్రూరంగా, మూర్ఖత్వంగా ప్రవర్తిస్తూనే క్రైస్తవుడుగా ఉన్నవాడి యొక్క స్థితి ఎలా ఉంటుందో దీనిని బట్టి ఆఖరిగా తీర్పు జరిగినప్పుడు వాళ్ళనందరినీ దేవుడు అగ్నిగుండంలో, ఆరని అగ్నిగుండంలో వేస్తాడు. కాలే వరకు, వాడు చనిపోయే వరకు, బూడిద అయిపోయే వరకు కాలిపోతాడు. పాపాన్ని పూర్తిగా నిర్మూలన చేయబోతున్నాడు అనే విషయము ఈ బలిపీఠం తెలియచేస్తుంది. భయపడదామా? దేవునికి లోబడదామా? ఈ సబ్జెక్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు, ఇది చాలా మంచిది. దీనిలోని చాలా ఉత్తమోత్తమైన పాఠాలు మనకు వస్తాయి. పాపం అనేది, పాపి అనేవాడు మారు మనసు పొందకుండా దేవుని జీవగ్రంథం ముందు ఎవరి పేరైతే రాయబడలేదో ఆ విధంగా రాయబడుకున్నవాడు అందరూ కూడా చివరికి నామరూపాలు లేకుండా పూర్తిగా వాళ్ళని నాశనం చేసేటువంటి కార్యక్రమం ఈ అగ్ని సూచిస్తాం. తర్వాత చాలా మంది అనుకుంటారు చనిపోయిన తర్వాత మనిషి ఆత్మ వెంటనే పరలోకం వెళ్ళిపోయింది. దీనిలో చూస్తే మీరు అది రాంగ్ అని మీకు అర్థమవుతుంది. ఎందుకంటే పూర్తిగా మనిషిని దేవుడు దహించేశాడు, కాల్ చేశాడు. మనిషి చనిపోయిన తర్వాత ఇంక మిగిలేదు ఏమి లేదు. ఇది సూచన. కాబట్టి సొలొమోను కట్టిన ఈ మందిరం మీదకి దేవుని మహిమ దిగి వచ్చింది. దేవుడు ఎంత శక్తివంతుడో ఈ మందిరం మీద చూపించాడు. దేవుడు ఎంత మహిమ ప్రభావం గలవాడో వాళ్ళకి తెలియచేశాడు. ఆయన పాపాన్ని ఏ విధంగా చూస్తాడో, ఆయన మారు మనసు పొందిన వాడు, పాపిగా నిలబడిన వాడిని ఏం చేస్తాడో ఈ అగ్ని మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మానవునికి ఒక వాగ్దానం ఈ అగ్ని ద్వారా పాపాన్ని దేవుడు పూర్తిగా నిర్మూలన చేస్తాడు. ఇంకే మనకు ఆ తర్వాత ఏడుపు కానీ, దుఃఖం కానీ, కన్నీళ్లు కానీ, వేదన కానీ, రోదన కానీ, శోధన కానీ ఇవన్నీ ఏమీ లేకుండా పూర్తిగా నిర్మూలన చేయడానికి ఉపయోగించేటువంటి సాధనం అగ్ని. ఈ భూమిని పూర్తిగా పాపం నుండి విమోచించి దాన్ని దహించడానికి దేవుడు ఉపయోగించేటువంటి సాధనం. సో ఈ పాఠము మనము ఎక్కడితో ఆపుదాము. నేను ఎక్కడైతే ఆపానో అక్కడి నుంచి మళ్ళా రేపు మనము నేర్చుకుందాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్.